సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు ఇక్కడ కన్నం కనపడుతుంది కదా, ఈ కన్నంలోకి అయితే ఒక పాము అయితే పోయిందనమాట. ఈ పామును ఇప్పుడు మనం బయటికి తీద్దాం. అసలు ఏం పాము ఏంటి, దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే బయటికి తీసిన తర్వాత అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ కన్నంలో నుంచి మనం పాముని అయితే బయటికి తీద్దాం. ఫస్ట్ ఈ కన్నంలో ఏ పాము ఉంది ఏంది అనేది క్లారిటీగా మీకు వీడియో చూపించిన తర్వాత ఆ తర్వాత ఈ కర్రతో బయటకైతే తీద్దాం. ఓకేనా, స్టార్ట్. ఈ కన్నంలో ఉందన్నమాట, లోపల చూద్దాం. చూడండి, క్లారిటీగా అయితే కనపడుతుంది మనకి. అసలు ఏ పాము అనేది ఏంటి అనేది మనకైతే అర్థం కావట్లేదు. సరే, దీన్ని అయితే ఫస్ట్ బయటకైతే తీసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దీన్ని అయితే బయటికి తీద్దాం. వాళ్ళకి వెళ్ళిపోయిందిరా. సో ఫ్రెండ్స్, అదైతే పూర్తిగా అయితే లోపలికైతే వెళ్ళిపోయింది. అది మనకైతే బయటకైతే రాలేదు. మనం ప్రయత్నించినా కానీ అది లోపలికైతే పూర్తిగా అయితే వెళ్ళిపోయింది. చూడండి, ఇందాక కనపడినట్టుగా కనపడట్లేదు. ఇప్పుడు లోపలికైతే పూర్తిగా వెళ్ళిపోయింది. ఇంక మనం చేసేది ఏం లేదు. తొంగుదామన్నా కూడా మరీ అంత వద్దులే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీద్దామని ప్రయత్నించినాం కానీ అదైతే లోపలికైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇబ్బంది పెట్టడం, బయటికి తీయటం ఎందుకులే అని చెప్పేసి వద్దనుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.